అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే తమ్నేల్ ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా. రాజమండ్రి అయితే వచ్చామన్నమాట. సో ఏ పర్పస్ మీద వచ్చాము ఏంటి అన్నది ముందు వీడియోస్లో అయితే వస్తూ ఉంటుంది. సాది హాయ్ చెప్పు. డ్రైవింగ్లో బిజీ అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో వెళ్తూ ఉన్నామన్నమాట. జర్నీ బ్లాగ్ అయితే చూస్తుండండి. గుణాంజ్ ఏం చేస్తున్నాడు చూద్దామా. గుణాంజ్ ఇటు గుణాంజ్ ఇటు ఆడు అలా కింద ఆడుకుంటూ ఉంటాడు అనమాట, ఎప్పుడు అంతే. సో కొంతసేపు నా దగ్గర కొంతసేపు కింద అలా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. సో చూస్తుండండి వీడియో. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇక వెళ్ళిపోదామా వీడియోలోకి, వచ్చేయండి. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఆఫ్టర్నూన్ 2:30 అరౌండ్ స్టార్ట్ అయ్యాము. అండ్ సిటీ బయటకు వచ్చేసరికి ఒక 1 అవర్ పోతుంది అనమాట. సో ఇది రామోజీ ఫిలిం సిటీ. నేనైతే రామోజీ ఫిలిం సిటీకి ఇప్పటిదాకా వెళ్ళలేదు. మ్యారేజ్ అయ్యి 5 years అయిపోయింది. 5 years అయిపోయిందా మ్యారేజ్ అయ్యి అని కూడా అనిపిస్తుంది అనమాట నాకు ఒక్కొక్కసారి. వాడు అల్లరి చేస్తున్నాడు. 5 years అయిపోయినా సరే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళలేదన్నమాట. సో ఈసారి వెళ్తాను అండ్ అక్కడ కూడా వీడియో తీసి కన్ఫామ్గా చూపిస్తాను. అండ్ వాళ్ళ అక్క అయితే పడుకుంది, సాధ్వి అయితే పడుకుంది, కానీ గుణాంజ్ అయితే అస్సలు పడుకోడు అనమాట జర్నీలో. అండ్ పడుకుంటాడు, కాకపోతే టైం తీసుకుంటాడు అనమాట, చాలా టైం తీసుకుంటాడు. అన్ని వెహికల్స్ చూడాలి, ఇంకా అలా చూస్తూనే ఉంటాడనమాట వెహికల్స్ అన్నీ ఏంటి అని చెప్పి. సో టోల్ గేట్ వచ్చేసింది, ఇంకా సిటీలోకి బయటికి కూడా వెళ్ళిపోయామన్నమాట. అయినా సరే వాడు పడుకోలేదు. తర్వాత స్లోగా అలా పడుకున్నాడు అనమాట. వీడికి కార్ అంటే బాగా ఇష్టం అనమాట. కార్లో కూర్చున్నామంటే చాలు, ఇంకా ఎంత నిద్ర వచ్చినా ఆపేసుకుంటాడనమాట అలాగా. అండ్ మేము వెళ్ళే దారిలో సీనరీ కనిపించింది, ఇది చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఏదో మూవీస్లో చూసిన ఫీల్ అయితే వచ్చింది, అందుకే మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి షూట్ చేశాను అనమాట. సో సాధ్వి గుణాంజ్ ఇద్దరు స్లీప్ అనమాట. సాధ్వి అయితే కార్ ఎక్కిన వెంటనే ఒక 5 minutesలోనే పడుకుని పోతుంది. గుణాంజ్ ఏమో రివర్స్ అనమాట. దానికి కార్ ఎక్కిన ఒక 2-3 hours కానీ వాడు పడుకోడు. అప్పటికే మేము 2-3 hours ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసిన తర్వాత కానీ వాడు పడుకోలేదనమాట. అండ్ ఇది సెకండ్ టోల్ గేట్. నేను అనుకున్నది ఏంటంటే ఎన్ని టోల్ గేట్స్ వస్తాయి చూద్దాము అని అనుకున్నాను అనమాట. బట్ అది స్కిప్ అయిపోయింది, ఎందుకంటే నేను కూడా కొంచెం స్లీప్ వేస్తాను అనమాట. సో దానివల్ల స్కిప్ అయిపోయింది. అండ్ గుణాంజ్ ఇంకా పడుకొని ఉన్నాడు. సాధ్వి అయితే ఇప్పుడే లెగిసిందనమాట. సో గుణాంజ్ చాలా రేర్గా పడుకుంటాడు, అలాగే చాలా బేగా లెగిసిపోతాడు అనమాట. ఒక అరగంట గంట అంతకు మించి అయితే అస్సలు పడుకోడు. అండ్ మేము వచ్చి సూర్యాపేట వైపు వెళ్తున్నాం అనమాట. సూర్యాపేట నేను లాస్ట్ వ్లాగ్స్లో కూడా చెప్పాను, అంటే ముందు రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను అనమాట. సూర్యాపేట ఖమ్మం రోడ్ నుంచి వెళ్తే మంచిగా బేగా వెళ్ళిపోతామని చెప్పాను. ఆ రూట్స్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలోకి అయితే వెళ్ళి చూసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మేము ఈసారి కూడా ఖమ్మం రోడ్లోంచే వెళ్తున్నాం అనమాట. అండ్ మాకు టైం వచ్చేసి 9 చూపిస్తుంది కరెక్ట్గా, చూసారు లేదు మీరు, అక్కడ 21:02 అని చూపిస్తుంది కదా. సో కరెక్ట్గా మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఈ రోడ్లోంచి విజయవాడ కానీ ఏలూరు కానీ అసలు ఇంక ఏమీ తగలవు, అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనమాట రోడ్డు. అండ్ ఆ రోడ్ మధ్యలో కూడా తినడానికి అది ఉంటాయి, కాకపోతే ఒక 100 kilometers ఏమి ఉండవు అనమాట. అంటే ఒక 2 hours వేసుకోండి, మ్యాక్సిమం 2 hours వేసుకోండి. సో 2 hours ఏం తినడానికి తాగడానికి అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఖమ్మం స్టార్ట్ అయినప్పుడే మీరు ఏమన్నా తీసుకోవాలి, ఏమన్నా తాగాలి అనుకుంటే అప్పుడే మీరు తాగేయాలి. అండ్ దీని తర్వాత అయితే ఏమీ ఉండవు. సో మాకు ఇక్కడి నుంచి 2:30కి స్టార్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 9 అండి. 9కి అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. హ్యాపీగా అనిపించింది. ఈ మధ్యాహ్నం కూడా రావడం కూడా బాగా అనిపించింది, ఎందుకంటే పొద్దున్న వచ్చామనుకోండి డే అంతా వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంక మధ్యాహ్నం స్టార్ట్ అయ్యామన్నమాట. 2:30 స్టార్ట్ అయితే 9 కల్లా వెళ్ళిపోయాము. బాగుంది, ఒక హాఫ్ డేనే ఇలా అనిపించింది అనమాట. అండ్ నైట్ కూడా వెళ్ళిపోయిన తర్వాత
ఇంకా డైరెక్ట్ పడుకుని పోవడమే కాబట్టి కొంచెం జర్నీ చేసి వచ్చాము, అలసిపోతాం కాబట్టి ఇంకా నైట్ వెళ్ళిపోయిన వెంటనే పడుకోవచ్చు. అదే మార్నింగ్ ట్రావెల్ చేసామనుకోండి కొంచెం అలసటగా ఉంటుంది కదా, కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటాము. సాధ్వి అయితే పోజెస్ ఇస్తుంది అనమాట, నాకు వీడియో తీయి అంటుంది. అండ్ గురించి లేచిపోయాడు, అక్కడ ఆడుకుంటూ ఉన్నాడనమాట. అస్సలు కిందే ఉంటాడండి, అస్సలు ఎత్తుకుంటాను అని అన్నా సరే అసలు వాడు కిందకి వెళ్ళిపోతాను అంటాడనమాట. చూడండి దాని ఎక్స్ట్రా అసలు అలాగా. అండ్ సాధ్వి అంటే 1 టైం 2 టైమ్స్ కాదు, ఇంకా అలా పడుకొనే ఉంటుంది అనమాట. ఓకే, అది కూడా ఒక ప్లస్సే అనమాట. ఇంకా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. అండ్ వీడంచక్క ఆడుకుంటున్నాడు ఇక్కడ. వీడు నుంచోనే ఉంటాడంట, అస్సలు రాడంట పైకి. ఇంకా అలా ఆడుకుంటున్నాడు కదా, సరే నేను కూడా అలా వదిలేసాను అనమాట. కొంచెం నా చైర్ని కొంచెం వెనక్కి జరిపితే అక్కడ కొంచెం ఫ్రీ ప్లేస్ వస్తుంది కదా, ఇంకా వాడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. వాళ్ళ డాడీ బిజీ డ్రైవింగ్ అనమాట. అండ్ నేను కూడా అంటే ఒక 1/2 అవర్ మేబీ పడుకొని ఉంటాను, అంతకు మించి అయితే పడుకోలేదు. ఎందుకంటే తనకి కంపెనీ ఇద్దాము అని అనుకున్నాను అనమాట. సో తనకు కూడా బోర్ కొడుతుంది కదా అలా డ్రైవ్ చేసి సో కంపెనీ ఇద్దాము అని అనుకున్నాం అనమాట. సో వాడు డ్రైవ్ చేస్తాడంట. మేమైతే పెట్రోల్ బంక్ దగ్గర ఆగామన్నమాట. పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఇంకా పెట్రోల్ కొట్టించేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా 162 km అయితే చూపిస్తుంది. సో టైం వచ్చేసి చూసారా 9:15 చూపిస్తుంది. బట్ తను కొంచెం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళేసరికి 9 అయ్యింది. కరెక్ట్గా 9కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ కార్లో అంత జర్నీలో మనకి బోర్ కొడుతుంది కదా. సో ఆ బోర్ కొట్టకుండా ఉండాలంటే మేమైతే ఒకటి ఫాలో అవుతామండి, అది మీకు కూడా చెప్పేస్తాను నేను ఇప్పుడు. ఏంటి అని అంటే ఒక సాంగ్ తను చెప్తారు, ఒక సాంగ్ నేను చెప్తారనమాట. అంటే సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఉంటామన్నమాట. సో సాంగ్స్ వినుకుంటూ వెళ్తాము. సో తనకి నచ్చింది ఒక సాంగ్, నాకు నచ్చింది ఒక సాంగ్ పెట్టుకుంటూ ఉంటాము. అండ్ అది బోర్ కొట్టేసింది అని అంటే ఇంకోటి కూడా ఆడుకుంటాము. ఇది ఏంటి అని అంటే తన హీరో నేమ్ చెప్తారు, నేను ఆ హీరోకి సంబంధించిన సాంగ్స్ ప్లే చేస్తాను అనమాట. నెక్స్ట్ తనది అయిపోయిన తర్వాత నేను హీరో నేమ్ చెప్తాను, హీరో ఆర్ హీరోయిన్. నేను హీరో నేమ్ చెప్తాను, తనకి ఆ హీరోకి తగిన సాంగ్స్ తనకి నచ్చిన దాంట్లో ఏదో ఒకటి ప్లే చేస్తూ ఉంటారనమాట. సో ఒక సాంగ్ ఇది, ఒక సాంగ్ అది, ఆ గేమ్ ఒకటి అండ్ ఇప్పుడు నేను చెప్పిన గేమ్ ఒకటి, ఈ రెండు మేము ఆడుకుంటూ ఉంటామన్నమాట. సో ఆ పాటలు అలా పాడుతూనే ఇంకా టైం అయిపోతుంది. అసలు ఆ జర్నీ చేసే ఫీల్ ఉండదన్నమాట. హ్యాపీగా మన లవ్డ్ వన్స్తో అలా చిల్లింగ్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా లాంగ్ జర్నీస్ అవి చేస్తూ ఉంటే కన్ఫామ్గా ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. మనకి జర్నీ చేసే ఫీల్ ఉండదు, హ్యాపీగా అలా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ నైట్ అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళేసరికి. సో నైట్ అవుతూ ఉంది. అండ్ నేను చూసింది ఏంటంటే 7:30 అయినా సరే లైటింగ్ అలా ఉండిపోతుంది అసలు, ఇంకా సమ్మర్ లాగా. సో ఇప్పుడు వచ్చేసి మనకి జర్నీ వ్లాగ్ అయితే మీరు చూసారు కదా, వాడికి బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. వాడు అసలు నిద్ర అలా ఆపేసుకుంటూ ఉంటాడనమాట. ఎప్పుడు చూసినా పడుకోరా అంటే విండు. ఇంకా 35 km ఉంది రాజమండ్రికి అయితే. చూడండి 9కి వచ్చేసింది, ఇందాక 9:15 చూపించింది టైము, ఇప్పుడు 9:02 చూపిస్తుంది. సో ఫైనల్లీ వచ్చేసామన్నమాట, ఆల్మోస్ట్ వచ్చేసాము. బట్ ఆడు పడుకున్నాడు. ఈడెప్పుడు అంతే, ఇల్లు వస్తుంది అన్నప్పుడు పడుకుంటాడనమాట. అప్పటిదాకా పడుకోకుండా అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇల్లు ఎప్పుడైతే వచ్చేస్తుంది ఇంకా కొంతసేపే ఉంది అని అంటే అప్పుడు పడుకుంటాడు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అంతేనా? సో మొత్తానికి 11 km ఉంది, అలాగే 8:59 చూపిస్తుంది టైం అయితే, మీరు చూసుకోవచ్చు. బట్ నైట్ టైమ్స్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము ఎప్పుడు నైట్ టైమ్సే వెళ్తున్నాము, ఆల్మోస్ట్ ఎక్కువ శాతం నైట్ టైమ్స్ వెళ్తున్నాము. దానికి నేను మిస్ అవుతుంది ఏంటి అని అంటే నేను బ్రిడ్జ్ని మిస్ అయిపోతున్నాను అనమాట. అంటే గోదావరి అటు ఇటు కనిపిస్తుంది కదా, సో ఆ ట్రావెలింగ్ని కొంచెం మిస్ అవుతున్నాను. అండ్ ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంట్లో వెళ్ళిన వెంటనే వీళ్ళు ఆడేసుకుంటున్నారనమాట ఫుల్గా. సో ఇదైతే అసలు వదలట్లేదు వాళ్ళ తమ్ముడిని, ఎప్పుడు చూసినా ఆడుతూనే ఉంటానంటది. ఆడికేమో నన్ను వదిలే అంటాడనమాట వాడు. అంటే మాటలు రావనుకోండి, నార్మల్గా ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నా అనమాట. ఆడు ఏడుస్తూ ఉంటాడు వద్దే అని చెప్పి.
సో వీళ్ళు వెళ్ళిన వెంటనే కార్తో ఆడేసుకుంటున్నారనమాట. వాళ్ళ తాతయ్య కార్ కొన్నారంట వీళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి. సో ఇంకా ఆ కార్ ఇద్దరికి కావాలంట, ఇద్దరికి ఒకటే కావాలి అస్సలు. అండ్ ఫైనల్లీ కృష్ణ, నాకు ఈ కృష్ణ అంటే చాలా ఇష్టం, అది మీకు కూడా తెలిసిందే. సో ఇవి పైన ప్లాంట్స్ అనమాట. ఈ రోజ్ ఫ్లవర్స్ పూసాయి, అసలు చాలా బాగా అనిపించింది నాకు, బాగున్నాయి. అబ్బా ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా అనిపించింది. అందుకే ఒక్క క్లిప్ తీసా అనమాట, మీకు కూడా చూపిద్దాము. బాగున్నాయి కదా, మీరు కూడా ఫ్రెష్ అవుతారు కదా. మొత్తానికి అయితే ఇంటికి రీచ్ అయిపోయాం కదండి. ఇది మార్నింగ్ అనమాట. నేను ఇంకా నైట్ కొంచెం నీరసంగా ఉండి ఇంకా ట్రావెలింగ్ చేసాం కదా, కొంచెం అవ్వలేదన్నమాట షూట్ చేయడం. సో అందుకని చెప్పి ఇప్పుడు షూట్ చేశాను. అండ్ ఫైనల్లీ రాజమండ్రి రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పటి నుంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అలాగే నేను రాజమండ్రి ఎందుకు వెళ్ళాను, రీజన్ ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, చూసేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా, టాటా.